చూద్దాం. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్ట్ కోసం 696 ఎకరాల భూసేకరణ పూర్తి చేయగా మరో 253 ఎకరాలను సేకరించనుంది తెలంగాణ ప్రభుత్వం. భూసేకరణకు 205 కోట్లను తెలంగాణ విడుదల చేసింది. 1000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, మామునూరు ఎయిర్పోర్ట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తే అందులో భాగంగానే దాదాపు ఇటీవల నవంబర్ 26, 2024 కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతోని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా కూడా తెలంగాణలోని వరంగల్లో మామునూరు ఎయిర్పోర్ట్ ను ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిర్పోర్ట్ పైన ఇప్పటికే మంత్రి విమానయాన శాఖ సైతంగా అనేక మార్లు కూడా చర్చలు జరిపింది. ఇక తాజాగా ఇటీవల ఇన్స్పెక్షన్ పూర్తి చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ కూడా ఇచ్చింది. ఇక వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ చేయాలని గతంలో కేంద్రాన్ని కూడా అనేక సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 1000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే ప్రాథమికంగా కూడా ఇప్పటికే అన్ని క్లియరెన్స్ కూడా దక్కాయని చెప్పాలి. ఇక దాదాపు దీనికి సంబంధించి ఇంకా 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరణ చేసి కేంద్ర పౌర విమాన శాఖ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియానే పూర్తిగా దీని క్లియరెన్స్ సంబంధించిన అంశంలో తాజాగా 25వ తేదీన ఒక నిర్ణయం తీసుకున్న అనంతరం 25వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖను కూడా రాసింది. ఆ లేఖను కూడా ప్రస్తుతం మనం ఐబీఎం స్క్రీన్ లో చూడొచ్చు. దాదాపు ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కాసేపటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి ఎయిర్పోర్ట్ ను తెలంగాణకు కేటాయించాలనే అంశంలో చెప్పగానే వెంటనే గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాను వచ్చి కలిసిన సందర్భంలో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో తనవంతుగా సహాయం అందిస్తామని కూడా చెప్పాము. అందులో భాగంగానే వరంగల్ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా క్లియర్ చేసినట్టు కూడా కాసేపటికి ఆయన మనం మాట్లాడిన సందర్భంలో కూడా చెప్పారు. దాదాపు 253 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ ఇంకా పెండింగ్ లో ఉంది. దాన్ని కూడా వీలైనంత త్వరగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. దాదాపు ఇదే అంశం పైన సుదీర్ఘంగా కూడా గతంలో చర్చ జరిగింది. అయితే 150 కిలోమీటర్ల పరిధిలో ఉండే నిబంధనలకు ఇప్పుడు ఆ నిబంధనలు కూడా పక్కకు పెట్టింది. గతంలో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉందో శంషాబాద్ అదే స్థాయిలో 150 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ ఇవి ఉండొద్దు అనే అంశానికి సంబంధించిన అంశంలో కూడా ఆ ప్రతిపాదన కూడా పక్కకు పెట్టారు. మొత్తం 253 ఎకరాల భూసేకరణకు అవసరమైన 205 కోట్లను భారత విమానయాన సంస్థ ఏఐకి కూడా అందజేసింది కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం. ఇక విమానాశ్రయ పనులకు అవసరమైన అనుమతులు అక్కడి నుంచి విమానాలు నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇటీవల కేంద్ర మంత్రిని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు గతంలో గుర్తించిన స్థలం అనువుల లేని నేపథ్యంలో ఇటీవల దాదాపు 1000 ఎకరాల స్థలం కావాలని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖతో పాటు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన దాదాపు 1000 ఎకరాల భూమి ఒకే చోట ఉండటం 600కు పైగా కూడా ఎకరాలను ఇప్పటికే గుర్తించారు. మరో 253 ఎకరాలకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన క్లియరెన్స్ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియర్ చేయబోతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అచీవ్మెంట్ గా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉంది. దాదాపు 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాధించలేనిది ఒక ఏడాదిన్నరలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిని కలవడం వెంటనే రాష్ట్రానికి నుంచి కావాల్సిన అప్రూవల్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాల్సిన సాయం సంబంధించిన అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడంతో ఒక్కసారిగా తాజాగా మామునూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఇప్పటికే కేంద్ర పౌర విమాన శాఖ అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసిన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సతీష్.